सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साई बाबा 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 साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 3వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇది మహాత్ముల చారిత్రక రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని వ్రాయలేరు. తర్కానికి అందని బాబా గుణాలను అవగాహన చేసుకోవడం అంటే ఆకాశమనే అప్సరాంగనను ఆలింగనం చేసుకోవడంలా ఉంటుంది. ఆయన మహాత్మ్యం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు.
ఆయనే తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బాగుంటుంది. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణి అయినప్పటికీ వేద పురాణాలనే 2 కళ్ళు లేనివాణ్ణి. నాకు ఈ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమ వల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి 2 బ్రాహ్మణులకు 2 కళ్ళు. వాటిలో ఒకటి లేనివాడు మెల్లకంటివాడు, 2 లేనివాడు అంధుడు. నేనలాంటి హీనుణ్ణి, దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఊత కర్రలా మీరుంటే నన్నెవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ సూటిగా మీ వెనుక నడుస్తాను. ఇప్పటికి ఏం చేయాలో పామరుణ్ణైన నాకు తెలియటం లేదు. నాకు మీరే బుద్ధిని ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరిదాకా తీసుకెళ్ళండి. ఎవరి వల్ల మూగవాడు వదరుబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంఘిస్తాడో, అలా మాటలకందని శక్తి ఎవరికుందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుల్ని. నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనియండి. శ్రోతలారా, ఇప్పుడు మీకు ఈ గ్రంథం రచించడానికి కారణం తెలిసిందనుకుంటా. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు వ్రాసేవారు, వ్రాయించేవారును. వేణువుకి, హార్మోనియానికి స్వరాలను పలిగించే విషయంలో చింత ఉండదు. ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతమణి నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుడి పని. చంద్రుడు ఉదయించేటప్పుడు చంద్రుడి నుంచే అది ఉత్పన్నమవుతుంది. అలాగే గగనాన్ని తాకటానికి అన్నట్లు సాగరం ఉవ్వెత్తున ఎగసిపడడం అనేది అది చేసిన పనా? ఆ పని సముద్రానిది కాదు. అది కూడా చంద్రోదయం మీదే ఆధారపడి ఉంటుంది. సుడిగుండాలు లేదా పెద్ద రాతి బండలు అవరోధం కాకుండా వాటిని తట్టుకుని ఓడలు వేగంగా పోవటానికి సముద్రంలో ప్రమాదాన్ని సూచించే ఎర్రటి దీపస్తంభాలను పెడతారు. అలాగే మాధుర్యంలో అమృతాన్ని కూడా సిగ్గిల చేయగల ఈ సాయిబాబా కథలు సంసార సాగరంలోని దుస్తర మార్గాన్ని అత్యంత సులభతరం చేసి పెడతాయి. మహాత్ముల కథలు ధన్యం. అవి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించాయంటే దేహాభిమానానికి దేశ బహిష్కారం అవుతుంది. ద్వంద్వాలనే మాటే మిగలదు. కథలను గుండె లోతుల్లో పదిలపరుచుకున్న కొద్దీ మనసులోని సంశయాలు సడి చేయకుండా సుదూర తీరాలకు పారిపోతాయి. దేహాభిమానానికి దేహశుద్ధి జరుగుతుంది. జ్ఞానం బాగా పోగవుతుంది. బాబాకున్న శుద్ధ యశస్సుని వర్ణించినా లేదా దాన్ని ప్రేమతో విన్నా భక్తుల పాపాలు దహించుకుపోతాయి. ఇదే పరమార్థానికి సులభ సాధన. మాయకు అతీతంగా ఉండే బ్రహ్మ ఎవరు? మాయను దాటి వెళ్లేందుకు ఉపాయం ఏమిటి? శ్రీహరి తమ భక్తుల పట్ల ప్రసన్నం కావటానికి ఏ కర్మలను, ధర్మాలను ఎలా ఆచరించాలి? అత్యంతిక క్షేమ అంటే సర్వశ్రేష్ఠ శాశ్వత సుఖం అంటే ఏమిటి? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏమిటి? వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. వ్యవహరించవలసిన నియమ నిబంధనలు ఏమిటి? సద్వస్తు అంటే పరబ్రహ్మం అంటే ఏమిటి? అద్వయం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ ఎంతో గోప్యమైనవి. వాటిని ఇష్టపడేవారు తమ కోరిక నెరవేరటం కోసం జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు మొదలైన వారు రచించిన అనేక రకాల గ్రంథాలను చాతుర్యం లేదా ప్రావీణ్యత లభించడం వల్ల వచ్చే సుఖాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం చదవాలి. కృతయుగంలో శమ, దమ అంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహములు, శమదమాలు. త్రేతాయుగంలో యజనం అంటే యజ్ఞయాగాలు. ద్వాపర యుగంలో పూజలు. కలియుగంలో నామకథా సంకీర్తన. ఇవి పరమార్థాన్ని సాధింపజేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి గురు కథను వినటమే సాధన. వారు స్త్రీలు గాని, శూద్రులు గాని లేదా నీచ జాతులకు చెందిన చండాలులు గాని సర్వులకి ఇదొక్కటే సాధన. పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎవరికైనా నిద్ర ముంచుకొస్తే శ్రీహరి వారిని మేల్కొలుపుతాడు. ఎల్లవేళలా విషయభోగాలు లభించాలని అనిపించి అవి లభించినప్పుడు మనసుకు దుఃఖం కలుగుతుంది. అలాంటి వారికి కూడా ఈ మహాత్ముల కథలు విషయాల నుంచి విముఖులను చేస్తాయి. యోగ, యాగ, ధ్యాన, ధారణ అంటే యోగాభ్యాసానికి సంబంధించిన 8వ, 6వ, 7వ అంగములు చేయటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే ఈ కథలు వినడానికి ఒక్క అవధానం తప్ప మరే విధమైన కష్టము పడనక్కర్లేదు. అలాంటి ఈ సాయినాథుని పరమ పవిత్ర కథలను సజ్జనులు, ప్రేమిక శ్రోతలు వినాలి. అప్పుడు వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దగ్ధమై సంపూర్ణంగా నశించిపోతాయి. మనం సంసార బంధనాల్లో బందీగా
మనం సంసార బంధనాల్లో దృఢంగా బందీలమై ఉన్నాం. దానివల్ల మన స్వాభావికమైన వాస్తవిక రూపం ఆచ్ఛాదించబడిపోయింది. ఆ ఆచ్ఛాదన ఈ కథలను వినటంతో తొలగిపోతుంది. మన స్వతసిద్ధమైన ఆత్మ నిజరూప స్థితి గోచరమవుతుంది. ఈ కథలను మరణించే వరకు గుర్తుంచుకోవాలి. వాటిని నిరంతరం మనసారా అభ్యాసం చేయాలి. సంసారమనే అరణ్యంలో దగ్ధమవుతున్న వారికి ఆనంద ప్రభంజనాలు వెదజల్లే శాంతి, మనసుకి తృప్తి లభిస్తాయి. ఈ కథలను భక్తిభావంతో పఠించినా లేదా విన్నా సాయి ధ్యానం దానంతట అదే కుదురుగాక. ఆయన సగుణ రూపం కళ్ళకి కనిపించుగాక. హృదయంలో నిశ్చయం ముద్రించబడుగాక. దీనివల్ల ఆ తరువాత సద్గురు భక్తి కలుగుగాక. సంసారం పట్ల విరక్తి, బుద్ధి పరిశుద్ధమై గురు స్మరణ చేయటంపై ప్రీతి ఉత్పన్నమవుగాక. అలా మనసులో సంకల్పించి సాయినాథులు కృపతో నన్ను కేవలం పేరుకు మాత్రం ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథరచన అనే పనిని తామే చేశారు. ఆవుకు పొదుగు నిండా పాలుండి అది చేపుకొచ్చినప్పటికీ ఆ పాలను అది దూడక తప్ప ఎవరికి ఇవ్వదు. ఇది ఆవుకి పుట్టుక నుంచి ఉన్న అలవాటు. సాయినాథుల ప్రీతి కూడా అలాంటిదే. నా కోరికను అనుసరించి చాతకం లాంటి నాపై మేఘమనే జనని వర్షించి నా చిన్న తీవ్రేచ్ఛను తీర్చి భక్తులకు కూడా తనివి తీరా తృప్తినిస్తుంది. భక్తి ప్రేమల కౌతుకాన్ని ఏమని వర్ణించాలి? అమ్మకే బిడ్డ ఆకలి తెలుస్తుంది. బిడ్డ నోటిని తెరవకముందే ఆమె తన స్తన్యాన్ని అతని నోటికి అందిస్తుంది. ఆమె ఇలా వ్యర్థంగా కష్టపడడం దేనికోసమో ఎవరికీ తెలియదు. బిడ్డకైతే దాని గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మ తప్ప అడగకుండా వేరెవరూ పాలు త్రాగించరు. పిల్లవాడికి తల్లి నగలు పెడుతుంది. దానిలోని మర్మం ఏమిటో పిల్లవాడికి తెలియదు. ఆ మర్మం కేవలం అమ్మకే తెలుస్తుంది. మన సద్గురు పని కూడా అలాగే ఉంటుంది. తన పిల్లవాడి మొండి పట్టుని, ముద్దు ముచ్చటలను ఎవరు తీరుస్తారు? అమ్మకి తప్ప ఆ కరుణ ఎవరికి ఉంటుంది? ఆమె ప్రేమ లాంటి ప్రేమ ఏ కొంచెమో ఎక్కడో అరుదుగా లభిస్తుంది. మంచి తల్లి కడుపున జన్మించడం అనేది మహద్భాగ్యంతో ఈశ్వరుడిస్తేనే లభిస్తుంది. ఆమె దుర్భర దుఃఖాన్ని సహించి పసివాడికి జన్మనిస్తుంది. అది పిల్లవాడి భావనకి ఎన్నటికీ అందదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఈ విషయంలో బాబా ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పారు. వాటిని ఇప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు శ్రద్ధగా వినండి. 1916 సంవత్సరంలో ప్రభుత్వోద్యోగం నుంచి నేను పదవి విరామణ చేశాను. నా యోగ్యతను అనుసరించి నాకు పెన్షన్ నిర్ణయించారు. షిరిడీకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ రోజు గురు పౌర్ణమి. భక్తులు గురు పూజ కోసం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో అన్నా చెంచనికరు తనకు తానై బాబాకి ఏమని వినిపించాడో, నా గురించి ఏమని సిఫార్సు చేశాడో వినండి. అన్నాకి నా గురించి ఉన్న గొప్ప చింత వల్ల బాబాని ఇలా అభ్యర్థించడం మొదలుపెట్టాడు. బాబా, ఇతని కుటుంబము పెరుగుతుంది. ఇతని మీద మీరు కృప చూపండి. ఇతనికి మరో ఉద్యోగం ఇవ్వండి. ఈ పెన్షన్ ఇతనికి ఎలా సరిపోతుంది? ఇతని చింతలన్నీ పోయారా? మీరు ఏదో ఒకటి చేయండి. దానికి బాబా సమాధానం ఇచ్చారు. ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే. ఇతను ఇప్పుడు నా సేవ చేయాలి. అప్పుడు సంసారంలో సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం నిరంతరము నిండే ఉంటుంది. చనిపోయే వరకు అది ఏమాత్రమూ ఖాళీగా ఉండదు. భావభక్తితో నన్ను ఆశ్రయిస్తే స్పష్టంగా అతని సంకటాలు దూరమవుతాయి. ఎలా ప్రవర్తించినా తప్పు లేదనే వాళ్ళు మూర్ఖులు. ధర్మశాస్త్రబద్ధంగా వ్యవహరించిన వారిని మొదలే వదిలేయాలి. వారు ఎదురుపడితే పక్కకు తొలగాలి. వారు మహాభయంకరులని తెలుసుకోవాలి. అవసరమైతే కొంచెం బాధను కూడా అనుభవించాలి. అయితే వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. ధర్మాచరణ, సత్ప్రవర్తన లేనివారు చరిత్రహీనులు, ఏ విషయాన్ని సరిగ్గా అభ్యసించకనే నిశ్చయం చేసేవారు, విధిని పాటించిన వారు, అనుకూల ప్రతికూలాలను గురించి విచారించిన వారు,
వీరు తమ శ్రేయస్సును ఎలా సాధించుకోగలరు? విశేషించి ఏదో రుణానుబంధం లేకుండా ఎవరు మన దగ్గరికి రారు. కనుక కుక్కలు, పందులు లేదా దోమలనైనా సరే తరిమివేయకూడదు. ఇక ముందు ఇతను నాకు భక్తిభావంతో సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలుగుతుంది. ఇతనికి ఏ లోటు కలగని విధంగా ధనం ప్రాప్తిస్తుంది. నేను ఈ పూజ ఎలా చేయాలి? నేనెవరు అనే దాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? సాయి దేహం నశించిపోయేదే. మరి పూజించడానికి ఎంతో యోగ్యమైన బ్రహ్మ నశించిపోనదే. అది నువ్వు అనొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు. 8 రకాల ప్రకృతుల రూపంలో పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామ రూపాలతో ఉండే వాటినన్నిటి చేత నేనే ఈ 8 రకాల ప్రకృతులతో నశింపచేస్తూ ఉన్నాను. ఇది నేను చేసే చమత్కారమే. ఓం ప్రణమం నన్ను దర్శింపచేస్తుంది. దాన్ని దర్శింపచేసేవాణ్ణి నేనొక్కడినే. విశ్వానికి బాహ్య స్వరూపంగా అనేక వస్తువులు ఉన్నాయి. అయితే వాటన్నిటిలోనూ నేను ఒక్కడినే నిండి ఉన్నాను. నేను కాక మరో వస్తువు లేని చోట ఇచ్చ అనేది ఎలా ఉంటుంది? నేనే అంతటా, ప్రతి చోట, ప్రతి దిక్కులోనూ నిండి ఉన్నాను. అన్ని ప్రదేశాల్లోనూ నేనే పూర్ణంగా ఉన్నాను అన్న ఈ భావన వల్ల నేను, నాది అన్న భావం అదృశ్యమైపోతుంది. అలాంటి వారికి కోరుకోవలసిందంటూ ఏముంటుంది? వారు సర్వత్రా సంపూర్ణంగా ఉంటారు. వారి బుద్ధిలో ఇచ్చ అనేది ఉదయించదు. వారికి ఆత్మతో సంబంధం ఉండదు. సాయి మహారాజు మూర్తిభవించిన తమ ఆత్మే అన్న భావన ఉన్న చోట కామనకి స్ఫూర్తి ఎక్కడుంటుంది? కామనలు అనేక రకాలుగా ఉంటాయి. సూర్యకిరణాలతో తపించి కరిగిపోయే మంచుల నేనెవరు అనే దానికి అర్థాన్ని తెలుసుకోవడంతోనే కామనలు కరిగిపోతాయి. మనస్సు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో సహా నేను స్థూల దేహాన్ని, విరాట పురుషుణ్ణి కాదు. అలాగే నేను సూక్ష్మ హిరణ్య గర్భను కాదు. నేను అనాదిని, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. ఈ ప్రకారంగా గుణాలకి, ఇంద్రియాలకి అతీతుడైన నాకు విషయాల పట్ల ఆసక్తి లేదు. ఈ జగత్తులో నేను లేని ఖాళీ స్థలం అంటూ లేదు. చేసేవాణ్ణి, చేయించేవాణ్ణి నేను కాదు. మనస్సు, బుద్ధి ఇత్యాది ఇంద్రియాల సమూహం అంతా జడమే. వాటికి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ విరక్తి ప్రకటమవుతుంది. జ్ఞానం పైన ఉన్న ఆవరణను దూరం చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎక్కడ మన ఆత్మస్వరూపం గుర్తు కూడా మిగిలి ఉంటుందో అక్కడే మాయ ప్రభావం ఉత్పన్నం అవుతుంది. నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకోబడి ఉన్న చోట శుద్ధ పరిపూర్ణ ఆనందం ఉత్పన్నం అవుతుంది. అలాంటి నా వైపుకు వృత్తిని తిప్పాలి. అదే నా సేవ, అదే నా భక్తి. నేను చైతన్యయుక్త ఆనంద స్వరూపిణి అన్న ప్రత్యక్ష అనుభవం కలిగి ప్రాప్తించే శుద్ధావస్థనే జ్ఞానం అంటారు. అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మయే అయి ఉంది. ప్రజ్ఞానం ఆనంద. బ్రహ్మ, జ్ఞానము, ఆనందము అంటే బ్రహ్మే అంటారు. ఈ జగత్తులో వాస్తవికము, సత్యము అనేది లేదు. కనుక దాని విషయంలో భ్రమ కలుగుతుంది. వాస్తవికమైన బ్రహ్మే నేనే. బ్రహ్మ నేనే. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్యమైన నేను సాక్షాత్తు నా వాసుదేవుణ్ణి. ప్రణమం అతనికే సంబంధించి ఉంది. అలాంటి నాకు శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేసే పూజ స్వతహాగా శుభప్రదమైంది. అలాంటి నన్ను తెలుసుకొని నాకు యథార్థ పూజను చేయాలి. అనన్యంగా శరణు వచ్చి నాలో ఐక్యరూపంగా అయిపోవాలి. నదీ సాగరాన్ని శరణ వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి వస్తుందా? కడలిని కౌకులించుకున్న తర్వాత దాన్ని నది అన్న గుణము దానికి మిగిలి ఉంటుందా? నూనెలో తడిసిన వత్తి దీపోజ్వాలను కలిసిన తర్వాత అది స్వయంగా దీపో తేజస్సును అయిపోతుంది. మహాత్ముల చరణాలను శరణన్నప్పుడు మన స్థితి అలాగే అవుతుంది. చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి
మరో చింతన ఉండని వారికి, శాంతి, నిరపేక్షత, సమదర్శనం అనేవి ఉండేవారికి నేను అనేది ఎందుకుంటుంది? నిర్మత్వము, దేని పట్ల మోహం లేదా ఆసక్తి లేకపోవటము, నిరహంకృతి, ఏ కర్మను గురించి అహంకారం లేకపోవటము, నిర్వర్ధత్వము, సుఖదుఖాలు, లాభ నష్టాలు లాంటి పరస్పర విరుద్ధ మనోవికారాలకు అలిప్తంగా ఉండటము అనే 4 గుణాలు ఉండే చోట అహమృత్వం అనే స్థితి ఎక్కడుంటుంది? తాత్పర్యము, ఈ 8 గుణాలు శ్రీ సాయి దేహంలో ఉన్నప్పుడు అహమత్వానికి స్థానం ఎలా ఉంటుంది? లేదా అహమత్వానికి ఎలా ప్రయోజనాన్ని తీసుకువస్తారు? తమ అహమత్వంలో విశ్వమంతా నిండిపోయి ఉన్న వారిలో అహమత్వంలోని చిన్న సంకలనమే నాలోని అహము. దాన్ని సాయి చరణాలకు సమర్పించడమే. అదే నా సంపూర్ణ సేవ. నా సేవ చేస్తూ, నా భజనే చేస్తూ, నాకు అనన్యంగా శరణ వచ్చిన వారు నాతో ఏకరూపులవుతారు అని శ్రీమద్భాగవతం పురాణంలోని భగవంతుని వచనం. కీటకము భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉంటుంది, అందువల్ల దానికి భ్రమరత్వం లభిస్తుంది. శిష్యుడి విషయం కూడా అంతేనని, శిష్యుడు తన గురువు పట్ల భక్తి కలిగి ఉంటే అతను తన గురువులాగే అయిపోతాడు. లాగే అనే శబ్దంతో ఏ వేరు అనే భావం మనసులో వస్తుందో దాన్ని కూడా గురువు ఒక్క క్షణం పాటైనా సహించలేడు. గురువుకి శిష్యుడు తప్ప గురుత్వం లేదు. శిష్యత్వం గురుత్వం నుంచి వేరు కాదు. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పినలా ఊరికి మరీ వచ్చింది, అది చెప్తాను. ఒకసారి షిరిడీకి ఒక రోహిల్లా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమోన్వితుడైనాడు. అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడతను. ఎవరిని లెక్క చేసేవాడు కాడు. దేహానికి పాదాల వరకు జీరాడే కప్ని వేసుకునేవాడు. మసీదులోనే ఉండేవాడు. అది రాత్రైనా పగలైనా మసీదు కానీ చావుడు కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినట్లు కల్మా చదువుతుండేవాడు. సాయి మహారాజు శాంతి స్వరూపులు. కానీ గ్రామ ప్రజలకి మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బలు అలా నడుస్తుండేవి. వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనో అడవిలోనో కష్టం చేసుకొని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకి చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు, కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిల్లా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నొయ్యి, వెనక్కపోతే గొయ్యిలా అయింది వాళ్ళ పని. ఎందుకని చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబవళ్ళు ఒకటే నస. ఏం చేయాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిల్లా అసలే తల తిరుగుడు మనిషి. పైపెచ్చు అతనికి బాబా వత్తాస ఒకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా గర్విష్ఠిగా అయిపోయాడు. గ్రామస్తుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృతధారలు కురిపించే అత్యంత కరుణామయ అని, శరణాగతుల్ని రక్షిస్తుందని గ్రామస్తులంతా దయానీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరకు వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో రోహిల్లాన్ని బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టము. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాళి. అతనితో ఆమెకు సొత్తు కుదరట్లేదు, ఆమెకు పొత్తు కుదరట్లేదు. అందుకని అతను తప్పించుకొని నీ కృష్ణురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. అలా సిగ్గు బిడియాలను వదిలేసింది.
దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృష్టులు కలుగుతాయి. ఎవరూ కూడా అతని జోలికి పోకండి. అతని ఇష్టం వచ్చినట్లు అరవనీయండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతుంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతన్ని ఇలా హాయిగా అర్చుకోనియండి. అది నాకు శుభప్రదం. లేకపోతే ఈ దుస్తురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడది తనంతట తానే ఊరుకుంటుంది. అప్పుడు నీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానూ ఉంటుంది. సాయి మహారాజు అలా అనగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించడం లేదు కదా. మరి ఆయనతో చెప్పడం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిల్లాకు అరుపులంటే ఇష్టము. అందులోనూ ఎప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతు ఎండిపోయే వరకు హద్దు పొద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలరు. అలా తల బద్దలయ్యిపోయే అరుపులతో ఆయన తల్లనీళ్ళు లవుతున్నారేమిటి? అతను ఎంత భయంకరంగా అరుస్తున్నాడు. అతని గొంతు ఎండిపోతుందేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. అతను ఎంత భయంకరంగా అరుస్తాడు. అతని పోదేమిటి అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల్లా చూడడానికి పిచ్చి పకీరులా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతూ ఉండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసుల్లో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టమొచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుకతో అల్లాహో అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. నిరంతరం ఆనందం పొంగులు వారే మనసుతో కల్మా చదువుతూ ఉండేవాడు. హరినామం అంటే విసుక్కునేవారి అపవిత్రతకి బాబా భయపడేవారు. ఆయన భజన అంటే ఇష్టపడేవారిని ఊరికే ఎందుకు తరిమివేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెనో చెద్దన్నాన్నో అడుక్కు తినడమో అది లేకపోతే పస్తుండడమో చేసే రోహిల్లాకి భార్య ఎక్కడా? ఆమె బాబా వద్దకు పోవడం ఏమిటి? రోహిల్లా బికారి, ఒక పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళామేమిటి, భార్య ఏమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారి. ఈ కథంతా కల్పనికమే. రోహిల్లా గొంతు చించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకి సంతోషం కలుగుతూ ఉండేది. దాన్ని ఆయన రాత్రింబవలు వినేవారు. నిద్రంతా దాని ముందది విషప్రాయం. కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన చాడీలెక్కడ? వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకము ఆడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టమన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. దృశ్యము, ద్రష్ట, దర్శనం ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్న వారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకి ఒకటే అనిపించేది. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్లకు పోవడానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన
మధురోక్తులు వినండి. మీరెక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పని జరిగినట్లు సవిస్తారంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది. అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగజేసే నేను అందరికీ ఎంతో దగ్గరగా, అందరి హృదయాలలోనూ నివసించేవాణ్ణి, అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాణ్ణి, అందరికీ యజమానిని. సకల చరాచర ప్రపంచానికి లోపల బయట నేనే వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పం. దాన్ని నడిపించేవాణ్ణి నేనే. సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాణ్ణి నేనే. 3 సత్వ రజ స్తమో గుణాల్లో ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాలకన్నిటినీ నడిపించేవాణ్ణి నేనే. కర్త కర్మ భర్త సంహర్త నేనే. నా పట్ల శ్రద్ధ కలవానికి ఏ సంఘటనలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయా కొరడ జులిపించిస్తుంది, అంటే బాధిస్తుంది. ప్రేమతో ఆయన్నే శరణు అన్న కృపతో సర్వోత్తమ శాంతి, శాశ్వతమైన మోక్ష పదవిని నీకు లభిస్తాయి. అలాగే భూతిం సబాహ్యభ్య తరీ భరూని ఉరలో చరాచరిం. దీనికోసం పురుష సూక్తంలో మొదటి మంత్రం చూడండి. సభూమిం విశ్వతో వృత్యత్వ తిష్టత్ దశాంగులం. ఆ పురుషుడు ఈ జగత్తంతా పూర్ణతత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించేదంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థవర జంగమ విశ్వమంతా సాయియే, ఆయన స్వరూపమే. ఎంత గొప్ప సూచన! మహాత్ములు ఈశ్వరుడు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిష్పక్షపాతంగా ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురు పాదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చేయాలి, లేదా గురు కథలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఇది ప్రకారంగా సాధకులు శ్రవణంలో లీనమైతే వినేవాడు వినే విషయం వీటిలోని అన్యత్వం కరిగిపోతుంది. శుద్ధ చైతన్యం ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరుడిలో నిమగ్నమవుతుంది. సంసార బంధనాలలో మునిగిపోయిన అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవిన పడినంత మాత్రానే అవి సహజంగా శుభాన్ని కలుగజేస్తాయి. మరి వాటిని పెళ్ళువీకే భక్తి భావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురు చరణాలలో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇంకా వేరే ఏ నియమ నిష్టలు పెట్టుకునే అవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో ఇలా నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆ కమనీయ కథా సుందరి కౌగిడ్ల పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయ బంధనాలు సహజంగానే విడివడి పరమానందం ప్రకటమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మధురిమకే మాధుర్యాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవను మాని గురు సేవను చేస్తుండాలని మనస్సులో నిశ్చయించుకున్నాను. కానీ మనస్సులో అన్నా చించినీకర్ వినంతికి సమాధానమిచ్చేటప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకి వస్తాయా అని ఏదో గునుపు. బాబా మాటలు ఒట్టిపోవటం అనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నరసేవతో సంబంధం ఏర్పడినా అది పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేది ఎప్పుడు, అది మాత్రం తెలియటం లేదు. అన్న తనంత తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అనిచ్చో లేదా మొహాన రాసిపెట్టి ఉన్నది. అనుభవించటానికి ఇచ్చో కాదు. నా మనసులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి, కుటుంబ నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేలితో బెల్లం చూపించి మందు త్రాగించారు.
బెల్లం మీద ఆశతో నేను మందు త్రాగాను. అదృష్టవశాత్తు సంతృష్టి చెందాను. అనుకోకుండా ఉద్యోగం దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను. ఉద్యోగం శాశ్వతం కాదు కనుక వచ్చిన దారినే తిరుగుముఖం పట్టింది. బాబా ఎన్నటికీ నశించని సుఖానుభవాన్ని ఇవ్వటం కోసం నన్ను ఉన్న చోటే కూర్చోబెట్టాడు. ఈ చరాచర జగత్తు పూర్తిగా భగవత్ స్వరూపం. అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు. జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరుడికి వేరుగా ఉంటుంది. జగత్తు ఉత్పన్నం అయినప్పటి నుంచి అందులో చేతన అచేతన వస్తువులున్నాయి. వీటన్నింటికీ మూలాధారం ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజాస్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, సండల, యజ్ఞ, హోమ ఇత్యాదులు చేసే మట్టి అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, ద్విజులు, గురుదేవుడు, అలా అవి రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నింటితో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణబ్రహ్మ అయి ఉండి సాందీపుని పాదాలు సేవించారు. ఆయన సద్గురువుని స్మరిస్తే నారాయణనైనా నేను సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువుకు చేసే స్తుతి నాకు మరింత ఎక్కువ ఇష్టం అని అన్నారు. సద్గురు మహత్యం శ్రేష్టమైనది, అవగాహనకు అందనంత కఠినమైనది. గురు భజన అంటే ఇష్టముండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టిపాలు చేసుకుంటారు. మళ్ళీ జననం, మళ్ళీ మరణం అనే నిరంతర పరిభ్రమణ మన వెనక పడుతుంది. కనుక కథాశ్రవణం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. మహాత్ముల నోటి నుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంకటాలను సుదూర తీరాలకు తరిమేస్తాయి. కనుక వాటి మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో, ఆయనతో ఎలా కలుపుతుందో ఎవరికీ తెలియదు. ఇదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులవ్వాలి. బుద్ధిబలం తీవ్రంగా లేకపోయినప్పటికీ సాయి లాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలం దైవమందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. గ్రంథ ప్రయోజనం గురించి చెప్పాను. బాబా నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. అనుసంధానంతో బాబా నుంచి ఆయన బ్రహ్మతత్వం అంటే నేనే బ్రహ్మను, ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయింది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథులు షిరిడీలో ఎవరు ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా ఒక్క క్షణం పాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలని, చింతలని పక్కన పెట్టి విశిష్టమైన సాయిబాబా చరిత్ర వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషుడైనందువలన తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించటానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలను సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానించాలో, ఎవరు భక్తులను సంసారం నుంచి విముక్తి కలిగించటానికి సూత్రాలను, దారాలను కదుపుతారో వారి కథ పవిత్రమైనది. సారాంశం: ఈ సాయి సచ్చరిత్ర పరమ పావనమైనది. దాన్ని పఠించే వారి నోరు పవిత్రమవుతుంది, విన్నవారి చెవులు పావనమవుతాయి, అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవ దుఃఖాలు హరించిపోతాయి. అపార కృపామృత రసధారలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నులవుతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం: కథ వింటుండగా నిద్రమత్తు రావటం. విక్షేపం: కథలో మనసు లీనం కాకపోవడం. కాషాయం: కథ వింటున్నప్పుడు 3 గుణాలు క్షోభించి కలిసిపోయి కళ్ళ ముందు ఈశ్వరుడి సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చని రంగులు కనిపించటం. రసస్వాదం: కథలోని స్త్రీల హావభావాలు, నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణనలు వినటం మీదే శ్రద్ధ ఉండటం. అవి కథాశ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనలతో కూడిన వ్యర్థమైన
వ్రత వైకల్యాలను మనం అక్కర్లేదు. శరీరాన్ని సృష్టింపచేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు తిరుగుళ్ళనే తిప్పల వద్దు. కేవలం ఈ చరిత్ర చెవులారా వింటే చాలు. గుండె నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడే పరమ శ్రేయస్సును కలిగించే పరమార్థం పందెం కట్టి పరుగు పరుగున మన దరికి వస్తుంది. అశుభకారము బాధాకరము అయిన అవిద్య అజాపజ లేకుండా పారిపోతుంది. ఇతర సాధనల శ్రమ లేదు. ఈ సాయి సచ్చరిత్రను వినండి. సంచిత అగామిలను రాబోయే జన్మలో అనుభవించవలసిన సుఖ దుఃఖ రూప ఫలాలకు కారణమైన ప్రస్తుత జన్మలో నుంచి చెడు కృత్యాలు కొంచెం కూడా మిగుల్చుకోవద్దు. లోబి ఏ పనిలో ఉన్నా తన చిత్తాన్ని దాచిపెట్టిన ధనమందే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మనస్సులో సాయి సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారం మహాత్ముల సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమత్పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలో గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపనం అనే పేరు గల 3వ అధ్యాయం ముగిసింది. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. పైకి చూడబోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనం, గ్రంథ రచనకి హేమాత్పంతుకి అనుమతి ఇవ్వటం, రోహిల అభినవ కథలను సంబంధించిందనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే ఇది ఎంత మహత్వ పూర్వకమైనదో, ఇందులో అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా అధ్యాయంలో 108వ ఓవిలో 49వ ఓవిల కేవలం బాబా పలికిన అమృత గుళికల్లాంటి అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని నాకు అనిపిస్తుంది. మొదటి 11 ఓవిల్లో బాబా మనకు తమ పట్ల ఉండవలసిన భక్తిని, కథాశ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్పారు. ఒక మాట చెప్తాను శ్యామ, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోరికలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తును ప్రేమతో గానం చేసే వారి వెనుక ముందు అన్ని వైపులా నేనే నిలబడి ఉంటాను. కాలుడి కరాళ ద్రష్టల నుంచి నా భక్తులను బయటికి లాగేస్తాను. నా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धन्य शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर अब मोरे साई। तुम बिना नहीं मुझे
माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
సాయి